ఆమె ఒక ఎమ్మెల్యే, ఒక డాక్టర్, ఓ గృహిణి, ఆమె ప్రజా సేవకురాలు. ఇలా ఎన్నో. ఈరోజు ఒక గురువుల చిన్నారులకు చదువు నేర్పే గురువులుగా మారారు. ఆమె ఎవరో కాదు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. సత్తుపల్లి పట్టణం యూపీఎస్ స్కూలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ క్లాసును ప్రారంభించి చిన్నారులతో కలిసి ఆటపాటలతో పాల్గొని పాఠశాల చిన్నారులకు స్వయంగా పలక మీద ఏబీసీడీలు రాయించారు. వారికి గురువుగా మారారు. అనంతరం అంగన్వాడీ స్కూల్ను పరిశీలించారు. పాఠశాల చిన్నారులకు మంచిగా చదువుకోవాలని, గురువులు చెప్పిన మాటలు పాఠాలు నేర్పుకుని మంచి భవిష్యత్తు ఏర్పరచుకుని తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. అనంతరం యూపీఎస్ స్కూల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలారాణి, ఎంఈఓ, సిడిపిఓ, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదే చెన్నారావు, కమల్ పాషా, సారథి రెడ్డి, సూపర్వైజర్, పాఠశాల చిన్నారులు పాల్గొన్నారు. మీరు కూడా మంచిగా చదివి భవిష్యత్తులో మంచి స్థానానికి చేరుకుంటే సంతోషపడే వాళ్ళలో తల్లిదండ్రులతో పాటు టీచర్స్ ఉంటారు. మరి టీచర్స్ ఎప్పుడన్నా మీ మీద సరిగా చదవలేదని, లేకపోతే అల్లరి చేస్తున్నారని కోప్పడో తిట్టో ఒక దెబ్బ వేస్తే మీరేం చేస్తున్నారు? చాలా మంది ఇంటికి వెళ్ళిపోయి పేరెంట్స్కి చెప్తున్నారు, మా టీచర్ నన్ను కొట్టారు ఇవాళ. మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మా పిల్లల్ని కొడతారా, వాళ్ళ సంగతి చూద్దామని స్కూల్కి వచ్చి గొడవ చేస్తున్నారు. అంటే మన స్కూల్ కాదు, చాలా చోట్ల జరుగుతూ ఉంది. టీచర్స్కి మనల్ని కొట్టడం వల్ల వాళ్ళకి ఏముంటుంది? ఏముండదు. మనం బాగుపడాలనే వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా, గద్దించినా కూడా. కనుక మీరు అందరూ కూడా టీచర్స్ చెప్పేది వినాలి, మంచిగా చదువుకోవాలి, భవిష్యత్తులో మంచి లక్ష్యం పెట్టుకొని దాన్ని చేరుకోవాలని. అంటే అందరూ డాక్టర్స్, ఇంజనీర్సే కానక్కర్లా, ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక గోల్ పెట్టుకొని దాని దిశగా మీరు ట్రై చేసి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మండలంలో 2 స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. మండలంలో సిరిపురం, మన జిల్లాలో ఓకే. సిరిపురం అంటే మన మధురాకి వస్తుంది.